హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిత ప్రవీణ్ వ్లాగ్స్. యాక్చువల్గా ఇది పార్ట్ 2 వీడియో. మీరేమైనా పార్ట్ 1 చూడలేదంటే ఒకసారి పార్ట్ 1 వీడియో చూడండి. అందులో నేను బెంగళూరు టు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లాంచ్ ఫ్లైట్ డీటెయిల్స్ అంతా మెన్షన్ చేశాను. అండ్ ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక ఫస్ట్ అయితే వైఫై కనెక్ట్ చేసుకుంటున్నాము, బికాజ్ కాల్స్ చేసుకోవాలి కదా. అండ్ మేమైతే సిమ్ తీసుకోలేదు అక్కడ, అందుకే. సో మేము అక్కడ రీచ్ అవ్వగానే ఇక్కడ మన గేట్ దగ్గర మన నేమ్తో వెయిట్ చేస్తూ ఉంటారు, బికాజ్ మేము ప్యాకేజ్ ద్వారా వెళ్ళాం కాబట్టి. సో అక్కడ ఇంకా మేము డీటెయిల్స్ చూపించగానే వాళ్ళు క్యాబ్ అరేంజ్ చేస్తారు. సో ఇంకా 5 minutes వెయిట్ చేయండి, క్యాబ్ వస్తుంది అని చెప్తే మేము ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇది సువర్ణభూమి ఎయిర్పోర్ట్, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్. నేమ్ వచ్చి సువర్ణభూమి ఎయిర్పోర్ట్. సో మేము ఫొటోస్ తీసుకుంటున్నాం. ఇంకా 5 minutes వెయిట్ చేయమన్నారు కదా ఆ గ్యాప్లో. సో అంతలోపల ఇంకా క్యాబ్ కూడా వచ్చేసింది. సో మేమైతే ఫస్ట్ బ్యాంకాక్ టు పటాయాకి వెళ్తున్నాం అనమాట. అంటే బ్యాంకాక్ టు పటాయా 2 hours జర్నీ ఉంటుంది. అండ్ యాక్చువల్గా మేమైతే ఇక్కడ సిమ్ తీసుకోలేదు. మీకు కావాలంటే మీరు సిమ్ తీసుకోవచ్చు ఇక్కడ. మేమైతే ఇంకా 4 daysకి ఎందుకులే సిమ్, అండ్ మెయిన్గా కాల్స్ అవాయిడ్ చేసేకే ఇంత దూరం వచ్చాం కదా అనేసి కాల్స్కి మేము సిమ్ ఏం తీసుకోవాలా, ఇంటర్నేషనల్ రోమింగ్ తీసుకున్నాము. అండ్ మన రూమ్లో ఇంకా వైఫై ఉంటుంది, కావాలంటే వాట్సాప్ కాల్స్ అంతా చేసుకోవచ్చు అని. సో ఫైనలీ మనం బ్యాంకాక్ రీచ్ అయ్యి అండ్ రూమ్కి వెళ్తున్నాం. So finally reached to the Bangkok and room ಗೆ ಹೋಗ್ತಾ ಇದೀವಿ. ಸೊ ತುಂಬಾ ಟಯರ್ಡ್ ಆಗಿದೆ. తెలుగు కన్నడ. సో ఇప్పుడు రూమ్కి 1 hour 20 minutes చూపిస్తుంది. సో ఇక్కడ సెంట్రల్ పటాయా అని కనపడుస్తుంది కదా, ఇదైతే మాల్ అన్నమాట. అండ్ ఇక్కడ పక్కన రోడ్లోనే బీచ్. ఆ రోడ్లో వెళ్తే ఇక్కడ రైట్ తీసుకున్న వెంటనే మా హోటల్ వచ్చి సెంట్రల్లో ఉంటుంది అనమాట. అండ్ లైక్ మాల్కి, బీచ్కి, షాపింగ్స్కి అంతా చాలా దగ్గరలో ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇంకా చెక్ ఇన్ చేసుకునేసాము. ఇక్కడైతే చాలామంది ఇండియన్స్ ఉన్నారు. మేము డైలీ లైక్ చాలామంది కన్నడ, బెంగళూరు నుంచి లైక్ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అండ్ రూమ్ కూడా మాకు లైక్ బాగానే అనిపించింది. లైక్ సూపర్బ్గా ఉంది అని కూడా లేదు, లైక్ బాగాలేదని కూడా లేదు. కంఫర్ట్గా లైక్ బాగానే ఉండింది అనమాట. సో క్లీన్గా, కంఫర్ట్గా అండ్ ఆల్. సో మేమైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. యాక్చువల్గా 8 o'clock అలా రీచ్ అయ్యామనుకుంటా మేము బ్యాంకాక్ ఎయిర్పోర్టు. అండ్ అక్కడి నుంచి ఇంకా రూమ్కి వచ్చే లోపల అప్రాక్సిమేట్లీ 11 o'clock, 11 to 12. సో ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యేలోగా 2:30, 3 o'clock అయిపోయింది. సో అందుకనే ఫస్ట్ ఇంకా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని లంచ్ చేసేద్దాము అనేసి డిసైడ్ అయ్యాం. బికాజ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. లాంచ్లో మేము లైక్ ఎర్లీ మార్నింగ్ 4:30 అలా తిన్నాం కదా. సో అదే చాలు, ఆల్రెడీ ఫుల్గా ఉన్నింది. మేము ఇంకా ఫ్లైట్లో కూర్చొని పొనుకొని ఉన్నాం కదా, అసలు అందుకని ఆకలి వేయలేదు. సో ఒకేసారిగా లంచ్ చేద్దాం అనుకున్నాం. సో మేము ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యేలోగా 2:30, 3 o'clock అయ్యింది టైమింగ్స్. సో అందుకనే ఫస్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకా ఫస్ట్ తినేద్దాము, లంచ్ చేసేద్దాము అని వెళ్తున్నాం. మేమైతే ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. హోటల్ దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది, జస్ట్ 2 to 5 minutes వాకబుల్ డిస్టెన్స్. ఎయిర్పోర్ట్లో మేము కరెన్సీ ఎక్స్చేంజ్ చేయలేదు, బికాజ్ అక్కడ ఒకరు మన బెంగళూరియన్స్ వాళ్ళు చూసేసి ఎందుకు ఇక్కడ చేస్తారు, ఇక్కడ చేయొద్దండి, ఎక్కువ పడుతుంది మీకు, బయట చేసుకోండి అన్నారు. సో అందుకనే ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. సో నాకైతే వాళ్ళ కరెన్సీ చూస్తే డిఫరెంట్గా ఫీల్ అవుతా ఉండింది. బ్లెస్సీ అంటే పాప ఆడుకుంటుంది కదా డూప్లికేట్స్ నోట్స్తో, ఇండియన్ కరెన్సీ డూప్లికేట్స్ నోట్స్తో, అలా ఉండింది. డిఫరెంట్ ఫీల్ ఉండింది ఆ కరెన్సీస్, డిఫరెంట్ కలర్స్గా. సో ఇంకా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని ఫస్ట్ ఇంకా లంచ్ చేద్దామని వెళ్తున్నాం. హోటల్ పక్కలోనే మెడ్రాస్ దర్బార్ అనే రెస్టారెంట్ ఉండింది. సో అక్కడికైతే వెళ్ళాము. ఇదైతే ఇండియన్ రెస్టారెంట్. యాక్చువల్గా మా హోటల్ దగ్గర చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నింది. సర్వన భవన్, మెడ్రాస్ దర్బార్ అండ్ విస్తారా, సంథింగ్ లైక్ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇదైతే పక్కలో ఉండింది అండ్ కొంచెం క్రౌడీగా ఉండిందని ఇక్కడికి వెళ్ళాము.
సో మేమైతే ఫస్ట్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. రైతా కూడా బాగుండింది, వెజ్ బిర్యానీ కూడా చాలా బాగుండింది. టేస్ట్ అయితే నిజంగానే సూపర్గా ఉండింది, సేమ్ ఇండియాలో తిన్నట్టే ఉండింది. వాళ్ళ థై బట్స్లో 250 అన్నమాట, అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 750 ప్రైస్ అనుకుంటా. కానీ టేస్ట్ అయితే నిజంగానే బాగుండింది. మేమైతే అది ఒక్కటే చాలే, మళ్ళీ ఏమైనా తిందాము, ఇది క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఇచ్చున్నాం. సో ఇప్పుడు లంచ్ అయిపోయింది. మన రూమ్ నుంచి బీచ్కి జస్ట్ 2 minutes వాకబుల్. సో ఇప్పుడు బీచ్ దగ్గర వెళ్దాం. సో ఇంకా ఆ హోటల్ నుంచి, ఆ రెస్టారెంట్ నుంచి బీచ్కి 2 minutes, అంటే మా హోటల్ దగ్గరే కదా, అక్కడి నుంచి 2 minutes. సో అందుకని ఇంకా బీచ్కి వెళ్తున్నాము. నేను అవుట్ఫిట్ డీటెయిల్స్ ఇచ్చేదే మర్చిపోతున్నాను అన్ని వీడియోస్లో. ఇద్దరు అవుట్ఫిట్ డీటెయిల్స్ మింత్రానిచ్చే. మీకు కావాలంటే కమెంట్స్ చేయండి, లేదంటే నేను ఇన్స్టాగ్రామ్లో హైలైట్స్లో ఇచ్చి ఉంటాను, చెక్అవుట్ చేయండి. నాకైతే బీచ్ చూస్తే ఒకలాంటి హ్యాపీనెస్, అది ఎందుకో తెలియదు. నేను బీచ్ పర్సన్. సో నాకైతే ఎన్ని బీచ్ ప్లేసెస్కి వెళ్ళినా నాకు సాటిస్ఫై అవ్వదు. చాలా లైక్ బీచ్ ప్లేసెస్ అంటే చాలా చాలా ఇష్టము. సో ఇంకైతే కొంచెం ఫొటోస్, రీల్స్ అంతా తీసుకొని ఇంకా కొంచెంసేపు బీచ్ వేవ్స్ ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాము. సో మేమైతే అక్కడ ఎక్కువ ఆడలేదన్నమాట వాటర్లో అంతా, జస్ట్ కొంచెంసేపు ఆ వేవ్స్ ఎంజాయ్ చేసి, వ్యూని ఎంజాయ్ చేసుకొని, కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ వచ్చేసాం. బికాజ్ మాకు నెక్స్ట్ డే ఐలాండ్కి వెళ్తున్నాం ఆ నెక్స్ట్ డే. సో కరెక్ట్గా నా బర్త్డే రోజు. సో ఎలాగో అక్కడంతా లైక్ ఆడతాం కదా అని అక్కడ ఎక్కువ మేము వాటర్లో అంతా ఆడలేదన్నమాట. సో ఇక నెక్స్ట్ అయితే మేము ఆపోజిట్లో, లైక్ ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ యాక్చువల్గా సెంట్రల్ పటాయా మాల్కి. బీచ్ ఆపోజిట్లో ఎంట్రన్స్, ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. సో ఇక్కడికైతే ఇంక ఈ మాల్కి వెళ్దాము అని వెళ్తున్నాను. బయట అయితే అంబియన్స్ అంతా చాలా బాగుండింది. సో అక్కడ అంతా ఫొటోస్ తీసుకొని ఇంకా మాల్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ మా హోటల్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ నాకు జ్యూస్ కనపడిచింది. బయట చాలా వేడిగా ఉండింది, ఎండలంతా ఎక్కువగా ఉండింది బ్యాంకాక్లో, పటాయాలో. సో అయితే ఫస్ట్ జ్యూస్ తాగేద్దాం. అండ్ మేము కొంచెమే తిన్నాం కదా లైక్ వెజ్ బిర్యానీ. సో ఇంకా జ్యూస్ తీసుకుందాము అనేసి జ్యూసెస్ చూస్తున్నాను. నేనైతే ఇంకా బటర్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను, బటర్ ఫ్రూట్ మిల్క్ షేక్ అనుకుంటా, బటర్ ఫ్రూట్ స్మూతీ తీసుకున్నా. బికాజ్ అక్కడంతా ఇంకా లైక్ నార్మల్గా ఉన్నాయి, వాటర్ మిలన్, ఆరెంజ్ అవి ఇవి ఉన్నాయి, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అంతా ఉన్నాయి. కాకపోతే బటర్ ఫ్రూట్ స్మూతీ అయితే కొంచెం మనకి ఎనర్జీ వస్తుందిలే అనేసి, ఇంకా షాపింగ్ అంతా చేయాలి కదా అనేసి ఇంకా బటర్ ఫ్రూట్ స్మూతీ తీసుకున్నాను. యాక్చువల్గా చాలా బాగుండింది, లైక్ థిక్గా స్మూతీ లాగా చాలా బాగుండింది. ఇక్కడైతే కొంచెం వాటరీగా అంతా ఉంటుంది కదా, ఒక్కొక్క ప్లేస్లో బాగా ఇస్తారు, ఒక్కొక్క ప్లేస్లో వాటరీగా అంతా ఇస్తారు. కానీ ఇక్కడైతే ఈ స్మూతీ నాకు చాలా బాగా నచ్చింది, చాలా థిక్గా, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చున్నారు. అది కూడా వాళ్ళ థై బర్డ్స్లో 60 రూపీస్, 60 థై బర్డ్స్ అనుకుంటా. సో మన దాంట్లో అప్రాక్సిమేట్లీ 180 రూపీస్ అనుకోండి. సో ఇకైతే ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసాము. క్లాతింగ్ అయితే నేను అసలు రికమెండ్ కూడా చేయను అక్కడ. సో జస్ట్ చూసాను, ఇంకా షాపింగ్ ఇంకా ఏమేమి ఉంది అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇక్కడైతే బేకరీ ఐటమ్స్ ఫ్రెష్గా చేసి పెట్టున్నారనమాట. చూసేకంతా ఎంత ఫ్రెష్గా ఉండింది. ట్రై చేద్దాం అనుకున్నాం కానీ నైట్ ట్రై చేద్దాంలే చూద్దాంలే అని ఊరికే అయిపోయాం. ఇంకా స్మూతీ వేరే తీసుకున్నాం కదా అని. సో ఇంకా అలాగే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఏమేమి ఉంది లైక్ మాల్లో. చాలా పెద్ద మాల్ యాక్చువల్గా. మేమైతే ఇప్పుడైతే జస్ట్ లైక్ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేసామన్నమాట మేము ఉండే టైంలో. ఆ టైం
నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ మేకప్ ప్రోడక్ట్స్ కనపడితే ఇక్కడ ఒకసారి చూద్దాము అని వెళ్ళాను. అక్కడైతే అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి, లైక్ మ్యాక్ నుంచి రెవ్లాన్ అండ్ మెబ్లిన్ అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉంది. నేనైతే ఇండియాలో ఏ బ్రాండ్ అవైలబుల్ లేదో, ఐ మీన్ అక్కడ ఏ బ్రాండ్ ఉంటాయో ఇండియాలో అవైలబుల్ లేకుండా ఉండేది, అవి చూద్దామని చూస్తున్నా. ఈ ఐ షాడో కూడా పిగ్మెంటేషన్ అంతా చాలా బాగుండింది. సో అందుకని ఇది ఒక్కటి నచ్చితే, అండ్ రీజనబుల్ ప్రైస్, తక్కువ ప్రైస్కి. ఇంకెందుకంటే వాళ్ళ ప్రైస్కి నేను మన ప్రైస్కి కంపేర్ చేస్తూనే ఉంటానన్నమాట. సో వాళ్ళ ప్రైస్ ఇప్పుడు ఒక 250 థైబట్స్ ఉంటే మన ఇండియన్ రూపీస్లో ఎంత అవుతుంది అని ఎప్పుడు కంపేర్ చేసి ఒక్కొక్క ప్రోడక్ట్స్ కొంటాను. సో అక్కడైతే అది 250 ఉండింది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అది మన దాంట్లో ఇంకా 750 ఆ ప్రైస్ వస్తుంది. కాకపోతే పిగ్మెంటేషన్ బాగుండింది. నేనైతే మీకు ఒక వ్లాగ్లో నేను ఏమేమి పర్చేస్ చేశాను అని కూడా వ్లాగ్ చేస్తాను. సో ఇక రెవ్లాన్ అవి ఇవి అన్నీ ఉంటే కూడా అన్ని చూడండి, రెవ్లాన్, లోరియల్, మెబ్లిన్ అని అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఆ బ్రాండ్స్లో ఏవి కొనలేదు, బికాజ్ అవి ఆల్రెడీ మనం ఇండియాలోనే అవైలబుల్ ఉంటుంది. మనం ఇండియాలోనే కావాల్సి ఉంటే నేను కొనుక్కోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అని. ఆ బ్రాండ్స్ అయితే ఇంకా అసలు ట్రై కూడా చేసేకపోలేదు. ఇంకా వేరే బ్రాండ్స్ అసలు నేమ్స్ కూడా మనకి ఐడియా ఉండదు. సో అలాంటివి పిగ్మెంటేషన్ బాగుండేవి అండ్ యూనో కలర్స్ ఏది బాగుంటుందో అవి మాత్రమే ట్రై చేసి చూస్తున్నాను, ఏది నచ్చుతుందో. అండ్ రీజనబుల్ ప్రైస్లో తక్కువ బడ్జెట్లో ఏవి ఉన్నాయో అవి కొంచెం ఎక్స్ప్లోర్ చూస్తున్నా. న్యూడ్ కలర్స్ బాగుండేవి అవి చూస్తున్నా. సో ఇక ట్రై చేస్తున్నా. ఇదైతే ఐ లెన్సెస్ కూడా ఉన్నాయి, కానీ నేనేం పర్చేస్ చేయలేదు, నేనేం లెన్సెస్ యూస్ చేయను. అండ్ ఇంకా మేకప్ రెవల్యూషన్లో ఐ షాడోస్ నా దగ్గర ఉంది, ఆ ఐ షాడో ప్యాలెట్ అది చూపిస్తున్నా ప్రవీణ్కి, నా దగ్గర అది ఉంది అనేసి. ఇక్కడ ఏమంటే మనం ఆన్లైన్లో చూస్తాం కదా, సో అవి కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి. మనం ఇక్కడ నార్మల్గా బెంగళూరులో నైకా కానీ పర్పల్లో కానీ చాలా డిస్ప్లేలో ఉండవు ఆన్లైన్లో ప్రోడక్ట్స్. ఇక్కడ ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అన్నీ డిస్ప్లేలో ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ హెయిర్ స్ట్రైట్నర్ కానీ లైక్ హెయిర్ డ్రైయర్ కానీ డిఫరెంట్ కలర్స్గా చూసే చాలా బాగున్నాయి. అంటే డిఫరెంట్ నేమ్స్, బ్రాండ్స్ కూడా అసలు డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. బ్రషెస్ అంతా క్యూట్గా అనిపిస్తే చూస్తూ ఉన్నా, బ్రష్కి తీసుకుందామా బ్రషెస్ పాపకి అని. నేనైతే అవసరం ఉండేది నీడీవి అండ్ అవే చూస్తున్నాను అనమాట. రెగ్యులర్గా అయితే నేను ఐలైనర్ అండ్ లిప్స్టిక్ అవన్నీ యూస్ చేస్తాను కదా, అక్కడ ఏది బాగా అనిపించింది ఇక్కడ లైక్ లేనివి, ఇండియాలో లేనివి, ఐ మీన్ అంటే పిగ్మెంటేషన్ కానీ బ్రాండ్స్ కానీ లేనివి అలాంటివి మాత్రమే చూస్తున్నాను. ప్రైజెస్ కూడా మ్యాటర్ కదా, సో ప్రైజెస్కి కంపేర్ చేసి. సో జస్ట్ నేను ఒక 4 to 5 ప్రోడక్ట్స్ కొన్నాను అనుకుంటా, ఐ షాడో ప్యాలెట్ అండ్ బ్లష్, ఐలైనర్, లిప్స్టిక్ అంతా. సో ఇండియాకి వచ్చాక మీకు ట్రై చేసి చూపిస్తా ఎలా ఉంది అనేసి. సో ఇక్కడైతే ఇంకా బిల్లింగ్ చేసేసి ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే డిఫరెంట్గా ఉన్నాయి. సీ ఫుడ్స్ని అంతా ఫ్రై చేసి పెట్టుతా ఉన్నారనమాట. చూస్తేనే ఒకలాగా ఉండింది. చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే షుగర్ కేన్ జ్యూస్, జాక్ ఫ్రూట్ ఇవన్నీ కూడా అలా ఎలా అంటే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా మ్యాంగో అయితే కట్ చేసి స్టిక్ వేసి పెట్టినట్టు అలా అంతా. ఇంకా మ్యాంగోస్ కూడా ఎంత ఫ్రెష్గా అలా అంతా ఉన్నాయి. సో అవైతే ప్లాస్టిక్ అనుకుంటా, కానీ రియల్ మ్యాంగోస్ కూడా ఫ్రెష్గా కలర్ఫుల్గా అలా ఉన్నాయి అక్కడ. సో ఇలానే చూస్తున్నాం. ఇక్కడైతే మీకు తెలుసు కదా, ఇంకా బ్యాంకాక్ అంటే మసాజ్కి అండ్ సమ్ ఫేషియల్స్ అంతా అక్కడ ఉండిందనమాట. మసాజ్కి ఫేమస్ అక్కడ. సో అలానే ఏమేమి ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో, ఈ ఫ్లోర్లో ఏమేమి ఉంది అదంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇవన్నీ అసలు నాకైతే ఎంత డిఫరెంట్గా అనిపించింది. లాలీపాప్ లాగా అసలు చేసి అక్కడ పెడతా ఉన్నారు. రోడ్ అంతా అవే ఉన్నాయి. మనకి బజ్జీ బోండాలంతా ఎలా ఉంటాయి, గోబీ మంచూరి అలా, అక్కడ రోడ్ ఫుల్ ఇవే అనమాట. ఇవే పెట్టున్నారు లాలీపాప్ లాగా చేసి. అది సీ ఫుడ్, అసలు అది ఏమని కూడా తెలియదు అసలు నాకు.
సో ఇంకా ప్రవీణ్ అయితే నాన్ వెజిటేరియన్ లైక్ వెళ్ళి చూపిస్తున్నాడు అనమాట, ఇలా ఉంది ఏమి ఉంది ఇవన్నీ ప్రవీణే వీడియో తీసుకున్నా. నేనైతే అక్కడ వేరే పక్కన ఉన్నాను. ఇవన్నీ చూస్తేనే నాకు ఒక రకంగా అవుతాడింది, డిఫరెంట్గా. అసలు నేనైతే అవన్నీ ఫస్ట్ టైం చూసున్నాను. అలా ఉండిందనమాట అక్కడ ఫుడ్ కానీ అలా అక్కడంతా. సో అదంతా ప్రవీణ్ వీడియో తీస్తున్నాడు అనమాట. నా రియాక్షన్ అయితే అసలు అలానే ఉండింది, చిరాగ్గా. అసలు అవన్నీ చూస్తేనే నాకు ఒకలాగా ఫీల్ అవుతా ఉండింది. ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే అసలు ఎంత కలర్ఫుల్గా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. టమాటోస్ చూడండి, బంచ్ లాగా ఉన్నాయి అక్కడ, చాలా ఫ్రెష్గా అండ్ పెద్దదిగా అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి అక్కడ. సో మేమైతే ఇంకా ఫ్రంట్ ఎంట్రన్స్ ద్వారా రిటర్న్ అయిపోయాం. మా హోటల్ ఆపోజిట్ ఎంట్రన్స్ ఇది. సో ఇంకైతే మాకు నెక్స్ట్ 6 o'clock షాప్ రెడీగా ఉండాలని చెప్పారు, అల్కజార్ షో ఉంది, అందుకని మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఎక్స్ప్లోర్ చేసి. ఇంక ఇక్కడ చూస్తే బయట క్రొకోడైల్ పెట్టున్నారు. ప్రవీణ్ అయితే మా అత్తకు కూడా వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు, చూడు ఇక్కడ క్రొకోడైల్ అంతా పెట్టుండారు అనేసి. సో మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయాము. నాకైతే టీ తాగాలనిపించి రిసెప్షన్కి కాల్ చేశాను, టీ కావాలి అని. సో అక్కడైతే కాఫీ టీ అడిగితే వాళ్ళు హాట్ వాటర్లో టీ పౌడర్ అండ్ షుగర్ మిక్స్ చేసుకునే తెచ్చిచ్చేసి వెళ్ళారు. సో ఇంకైతే మేము అల్కజార్ షోకి వెళ్ళేకి లైక్ 6 o'clock రెడీగా ఉండని చెప్పారు. సో మళ్ళీ ఇంకా మమ్మల్ని క్యాబ్ వచ్చి పిక్ చేసుకున్నారు. 6 o'clockకి అల్కజార్ షో ఉంది, అందుకనే వెళ్తున్నాము. సో ఈ షో అయితే డిఫరెంట్ థీమ్స్లో డ్యాన్స్ చేస్తారు. అప్రాక్సిమేట్లీ 1 hour షో ఉండింది. చాలామంది వచ్చున్నారు, టూరిజం ఎవరైతే వచ్చారో ఇండియా నుంచి కానీ వేరే ప్లేసెస్ నుంచి ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు వచ్చున్నారు. డిఫరెంట్ థీమ్స్లో డ్యాన్స్ చేశారనమాట. Famous Alcazar Cabaret is proud to present our most stunning show to date. Please put your hands together and give a very warm welcome to our very talented troupe of entertainers, because it's showtime. ఇక్కడ స్క్రీన్ వెనకాల వేరే థీమ్కి రెడీ చేసుకుంటే, ఇక్కడ స్క్రీన్ ఫ్రంట్ వీళ్ళు ఇక్కడ డిఫరెంట్గా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. చాలా డిఫరెంట్ థీమ్స్లో డ్యాన్స్ వేశారు. నాకైతే డిఫరెంట్గా బాగా అనిపించింది, బికాస్ మనం ఎప్పుడు ఇక్కడ లైవ్ డ్యాన్స్ షోస్ అది ఇంత డిఫరెంట్ థీమ్స్లో కామెడీగా అండ్ అన్ని రకాలుగా చేశారు. 1 hour డ్యాన్స్ షో అనింది. సో అంత డిఫరెంట్గా చూడలేదు కదా, సో డిఫరెంట్గా బాగానే అనిపించింది. నెక్స్ట్ అయితే ఇంకా డిన్నర్ చేసేకి వెళ్ళిపోయాము. ఇదైతే మధ్యాహ్నం వెళ్ళాం కదా, ఆ రెస్టారెంట్ పక్కలోనే ఉండింది. సో ఇది కూడా ఇండియన్ రెస్టారెంట్. సో ఇంకా నేను వెజ్ అండ్ ప్రవీణ్ నాన్ వెజ్ తీసుకొని డిన్నర్ తీసుకున్నాం. పన్నీర్ అండ్ రోటీ అంతా బాగానే ఉండింది. సో డిన్నర్ చేసుకొని వెళ్ళిపోయాం.
సో ఇక్కడైతే చాలా కాంప్లిమెంట్స్ వస్తానింది. ప్రవీణ్ వీడియో తీస్తుంటే మనం నడుచుకొని వస్తుంటే వాళ్ళు లైవ్గా కాంప్లిమెంట్ ఇస్తున్నారు. సో ఇక్కడైతే ఇండియాలో కూడా నార్మల్గా బయట ఎక్కడికన్నా వెళ్తే కాంప్లిమెంట్స్ వస్తుంది. ఇక్కడైతే చాలా చాలా ఎక్కువ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో మేము మధ్యాహ్నం వచ్చాము కదా, అదే మాల్కి వచ్చాము. మేము జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, సో ఫస్ట్ ఫ్లోర్ ఇంకా ఏమేమి షాపింగ్ ఉంది చూద్దామని వచ్చాము. కానీ టైం అయిపోయిందని ఇంకా మళ్ళీ బయట వచ్చేసాము. బయట వచ్చి ఇంకా ఐస్ క్రీమ్ తిందామని ఐస్ క్రీమ్ తింటున్నాము. డే 1 వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డే 2, డే 3 మేము ఎక్కడికి వెళ్ళాము, ఇంకా 2-3 డేస్ బ్యాంకాక్లో ఏవే ప్లేసెస్కి వెళ్ళాము అని అప్కమింగ్ వ్లాగ్స్లో చూడండి, మిస్ చేయకుండా. And please subscribe to my channel. Thank you so much for watching my videos, and please like, comment and share this video. Thank you everyone.